Amrit Bharat Station Scheme is a policy formulated by the Ministry of Railways under the visionary leadership of our Honorable Prime Minister Shri Narendra Modi Garu. It aims to modernize railway stations, envisaging development continuously with a long-term vision. The salient features of Amrit Bharat Station Scheme are phase-wise implementation of various critical elements as per master plan that caters to ever-increasing needs. Cost-efficient improvement of facades and aesthetically pleasing entrance porches. Betterment of station approaches to ensure smooth access by widening of roads, removal of unwanted structures, properly designed signages, dedicated pedestrian pathways, well-planned parking areas, improved lighting, and many other amenities. Creation of landscaping and green patches. Preference to local art and culture to create a pleasant experience for the rail users. Earmarking stalls for one station, one product scheme. Enabling second entry for station building and circulating areas as per the feasibility. Construction of high-level platforms and adequate platform shelters, provision of passenger facilities and amenities like high-quality public announcement system, LED-based station name boards, improvements to waiting halls, user-friendly signages, and many other amenities. The focus is on gradual shift to sustainable, environmental-friendly solutions. A prime witness to the rapid modernization of railways has been the transformation of railway stations and the massive construction of road over bridges, road under bridges for enhancing safety of both road and rail users. Today, Honorable Prime Minister will be laying the foundation stone for 554 Amrit stations and inaugurate and lay foundation stone for nearly 1,500 road over bridges and road under bridges across Indian railways. భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో భారీ పరివర్తన దిశగా పురోగమిస్తున్నది. రైల్వే రంగంలో వస్తున్న భారీ మౌలిక సదుపాయాల కల్పన, రికార్డ్ స్థాయిలో విద్యుదీకరణ మరియు ఆధునిక రైలు ప్రయాణ సౌకర్యాల అభివృద్ధికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. నూతన రైల్వే, నూతన భారతదేశం అనే నినాదం ఈ వేగవంతమైన మార్పులకు దారితీసింది. రైల్వేల వేగవంతమైన ఆధునీకరణకు రైల్వే స్టేషన్ల రూపాంతరం, రోడ్డు మరియు రైలు వినియోగదారుల భద్రతను పెంపొందించడం కోసం అధిక సంఖ్యలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్ అండర్ బ్రిడ్జ్ల నిర్మాణం ప్రధాన సాక్షిగా నిలుస్తున్నాయి. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతీయ రైల్వేల పరిధిలో దాదాపు 550 అమృత్ స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు దాదాపు 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్ అండర్ బ్రిడ్జ్లు జాతికి అంకితం మరియు ప్రారంభోత్సవం చేయనున్నారు. గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారి దార్శనిక దృక్పథం నుండి ప్రేరణ పొంది ప్రయాణికుల అనుభవాన్ని మరియు సౌకర్యాన్ని అనుకూలంగా మార్పు చేయడానికి, రైల్వే స్టేషన్లను ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేయడానికి భారీ పరివర్తన జరుగుతున్నది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లు ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలను అందించడానికి మరియు వాటిని నగర కేంద్రాలుగా రూపొందించడానికి ఎంపిక చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2635 కోట్ల అంచనా వ్యయంతో 40 స్టేషన్లను పునరాభివృద్ధి చేయడానికై అమృత్ స్టేషన్లుగా గుర్తించడం జరిగింది. ఈ పరివర్తన యొక్క లక్ష్యం కేవలం రైల్వే స్టేషన్లను మెరుగుపరచడం మాత్రమే కాదు, వాటిని వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడం. ప్రయాణ సమయంలో గడిపే ఒక్కో చిన్న సమయం కూడా చిరస్మరణీయంగా ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా మరియు గొప్ప అనుభూతిని మిగిల్చే సౌకర్యాలు మరియు సదుపాయాలను అందించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించబడింది. రైల్వే స్టేషన్లు దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకొని ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలను తీర్చే విధంగా
కీలకమైన అంశాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి మాస్టర్ ప్రణాళిక ప్రకారం దశల వారీగా అమలు చేయడం జరుగుతుంది. రైల్వే స్టేషన్ ముఖ్య ప్రాంగణాలను తగినంత ఖర్చుతో అభివృద్ధి చేయడం, విశాలమైన చక్కటి వెలుతురుతో సౌందర్యవంతమైన ఆహ్లాదకరమైన ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయడం, ప్రణాళికాబద్ధమైన పార్కింగ్ ప్రాంతాలు, విశాలంగా పాదచారుల మార్గాల విస్తరణ, మెరుగైన లైటింగ్ సౌకర్యం మొదలైన వాటితో పాటు స్టేషన్లోకి ప్రవేశం సాఫీగా సాగే విధంగా అభివృద్ధి చేయబడుతుంది. రైల్వే ప్రాంగణాన్ని పచ్చదనంతో సుందరీకరించబోతున్నాము. రైల్వే వినియోగదారులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడానికి స్థానిక కళలకు మరియు సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి పథకం కోసం స్టాళ్లను ఏర్పాటు కూడా చేయబడుతుంది. సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా స్టేషన్ బిల్డింగ్ మరియు సర్క్యులేటింగ్ ఏరియా కోసం రెండవ ప్రవేశ ద్వారం కూడా నిర్మించడం జరుగుతుంది. ఎత్తైన ప్లాట్ఫామ్లు మరియు అవసరానికి తగినన్ని ప్లాట్ఫామ్ షెల్టర్ల నిర్మాణం చేపడతారు. అధునాతన పబ్లిక్ అనౌన్స్మెంట్ విధానం, ఎల్ఈడి డిస్ప్లేతో స్టేషన్ పేర్లు కలిగిన బోర్డులు, వెయిటింగ్ హాల్స్ మెరుగుపడడంతో పాటు వినియోగదారులకు అనుకూలమైన ఏర్పాటు వంటి అదనపు సౌకర్యాల కల్పన కూడా జరగబోతోంది.